హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోనండి నా టమోటా తోట. ఇది నా టమోటాస్ మొన్న మీతో కట్ చేసి ఒక ఫోటో పెట్టాను. అవి తర్వాత మళ్ళీ పండిపోయిన టమోటాస్ ఇవన్నీ. నేను ఇవన్నీ ఇప్పుడు కట్ చేసేస్తాను. ఈ టమోటాస్ అన్నీ ఆల్రెడీ 2 కట్ చేసి ఇందులో పెట్టాను. మిగతా కూడా కట్ చేసి వస్తున్నాను. మొన్న పాపం బరువుకి పడిపోయిందండి, ఇరిగిపోయి ఆడిపోయింది కూడా టమాటాస్తో పాటు. దిష్టి తగిలింది నా చెట్టుకి. నెక్స్ట్ ఇదిగోండి, ఈ టమాటోస్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టేస్తున్నాను. కట్ చేసేసాక నెక్స్ట్ ఇది కట్ చేసిన తర్వాత ఇందులో పడిపోయింది టమోటా. కనిపిస్తున్నాయా మీకు నా టమోటాస్ మీకు కనిపిస్తున్నాయా? ఇవ్వండి, బాగా మంచి స్మెల్ అండి ఇవి. మరి ఇవ్వండి, ఇక్కడ ఒక టమోటా ఇక్కడెక్కడో ఉంది. ఈ లోపల ఒక టమోటా ఉంది. దీన్ని కూడా కట్ చేసి చేతితో తీసేస్తే వచ్చేస్తున్నాయి, కట్ చేయక్కర్లేదు. ఇదిగోండి, బరువుకి వంగిపోతుంది చెట్టు. 2 కొమ్మలు కూడా మనం ఇరిగిపోయాయి. ఇదిగోండి, ఇవి ఉంచుదాం, కొంచెం బాగా రెడ్డిష్ అయ్యాక తీయచ్చు. ఇదిగోండి, 5 టమోటాస్ తీసాను, ఇంకెక్కడ రెడ్డిష్గా లేవు. నెక్స్ట్ ఇదిగోండి, టమోటా కట్ చేసిన తర్వాత ఇదిగోండి, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వీటిని గార్డెనింగ్ చేస్తాను మట్టితో. ఇప్పుడు వీటన్నిటికి ఇవ్వండి, ఈ ఇసుక ఉంది కదా, ఈ ఇసుకలో మట్టి కలిపి ఈ మట్టిని ఈ మొక్కలకి, చామంతి మొక్క చూసారా ఒళ్ళిపోయింది. ఇది ఫీవర్ ఏదో వచ్చినట్టు అయిపోయింది దీనికి. చూసారా ఎండిపోతుంది. ఏమైందో అంటే వీటికి కడిగిన రైస్ వాటర్ అవి వేయకూడదంట. నాకు తెలియక వేసేసాను, అలా అయిపోతుంది. అందుకే ఎరువులు అవి కొనుక్కొచ్చాను, వేస్తాను. చామంతి మొక్కలు ఎండిపోతుంది. నెక్స్ట్ ఇవి ఏంటంటే చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదండి, ఇవి ప్రొమోగ్రానైట్ విత్తనాలండి. వేసేస్తే ఇవి చిన్న చిన్నగా ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ ఈరోజు నేను చేస్తున్న గార్డెన్ వర్క్ ఇది మాట. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఓకే, ఉంటాను, బాయ్.